ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం తాలూకా విధి విధానాలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పెట్టేటంత కేసుల మీద ఉన్న దృష్టి అక్కడ ఆడబిడ్డలు మాన ప్రాణాల గురించి పెట్టుంటే ఇన్ని అఘాయిత్యాలు జరిగేవా? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీడియా పరంగా, ఒక ఈడియట్ ఎందుకు పనికిరాని ఒక ఈడియట్ వాళ్ళ తాలూకా మనిషి ఒక డైరెక్టర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు కోతలు కూసినా కూడా ఒక్కడు కేసు పెట్టడు అతని మీద. పైగా అతను బయటకు వచ్చి నా ప్రాణానికి నష్టం ఉందంటే కొలుకులపూడి శ్రీనివాస్ లాంటివి ఇళ్ళ మీదకి సిఐడీలు పంపిస్తారు. నేనేమంటానంటే ఈరోజు తప్పిదం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతుంది. ఇక రామ్ గోపాల్ వర్మతో తప్పు లేకపోతే సమ్మెక్స్తో ఈ అఘాయిత్యాలు చేసిన వాళ్ళతో నేను తప్పు అని చెప్పట్లేదు. కేవలం తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే. నేను భారతీ గారిని కూడా అంటా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితుల్లో భారతీ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక ఆడావిడ బయట ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నానంటే నా మీదకి విపరీతంగా వస్తారు మళ్ళీ బయట. నేను అవేమీ భయపడట్లేదు. భారతీ గారు కూడా నా భర్తను గెలిపించండి అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ. కాబట్టి ఆవిడకి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అమ్మ ఒక్కసారి మీరు కూడా కళ్ళు తెరవండి, ఒక్కసారి మీ భర్తకి చెప్పండి. ఎప్పుడు చూడు సంపాదన యాతన తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లల అత్యాచారాల గురించి ఆడపిల్లల రక్షణ గురించి ఈ రోజు వరకు దృష్టి పెట్టట్లే. కనీసం దిశ యాక్ట్ని కూడా చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో నీ భర్త ఉన్నాడు. ఆ విషయం ఈరోజు మీరు కూడా చెప్పాలి. ఒక ఆడవాళ్ళకి కాబట్టి, మహిళ కాబట్టి ఒక మహిళకి సాయం చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా ఏదో పోస్టులన్నీ పెట్టి ట్వీట్లు పెట్టి అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకొని నేను ఇలాగే ఉంటానని నోటుకొచ్చినట్టు మాట్లాడి అలాంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒక తప్పు. ఈరోజు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్లే భయం అన్నది లేదు. డ్రగ్స్ గంజాయి వీళ్ళ వ్యాపారానికి వెనకాతలుండి నడిపించే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాకపోతే ఎందుకు ఈరోజు ఇన్ని గంజాయి కేసులు, ఇంత గంజాయి మనకు పట్టుబడుతుంది, ఇన్ని డ్రగ్స్ విపరీతంగా ఎక్కడ దేశంలో డ్రగ్స్ కి సంబంధించిన గంజాయికి సంబంధించిన మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే దానికి ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.